తర్వాత ఏంటంటే మన ఆప్షన్స్ ఉంటాయి. సివిల్, యారు, ఏపీఎస్పీ ఇలా ఆప్షన్స్ మనం పెట్టుకునే దాన్ని బట్టి ఇచ్చి ఉంటుంది. నీ ఇష్టం, నీకు ఐడియా ఉండి దానిపైన అవగాహన ఉండి మీ ఇంట్లో ఎవరన్నా ఆల్రెడీ జాబ్లో ఉండి సివిల్ ఫస్ట్ పెట్టుకోండి, సివిల్ పెట్టుకోవచ్చు. ఏఆర్ ఫస్ట్ పెట్టుకో, ఆప్షన్ అంటే ఫస్ట్ పెట్టుకోవచ్చు. ఏపీఎస్పీ అంటే నీ ఇష్టం, అది నీ ఒపీనియన్. అది ఎలా ఇస్తారంటే మనకు వచ్చిండే స్కోర్ను బట్టి ఇచ్చి ఇస్తారు. ఇప్పుడు సివిల్ 120 కటాఫ్ పెట్టాడు అనుకో, అది ఏ కేటగిరీనే కావచ్చు, అది ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఏదైనా అనుకో, 120 కటాఫ్స్ పెట్టాడు. 120 వచ్చిన వాళ్ళకి సివిల్, నువ్వు ఆప్షన్ సివిల్ పెట్టుకుంటే ఫస్ట్ సివిల్ ఇస్తాడు. లేదంటే ఏఆర్ పెట్టుకుంటే నీకు ఏఆర్ ఇస్తాడు. ఏపీఎస్పీ పెట్టుకుంటే ఏపీఎస్పీ ఇస్తాడు, నువ్వు పెట్టుకున్న ఆప్షన్ పట్టించి. అలా కాకుండా నువ్వు ఫస్ట్ సివిల్, తర్వాత ఏఆర్, తర్వాత ఏపీఎస్పీ ఇలా పెట్టుకున్నావు అనుకో, 120కి సివిల్ ఇచ్చిన్నాడు, నీకు సివిల్ ఇస్తాడు. లేదు నీకు 110 వచ్చాయి, 110 లేదా 100 వచ్చాయి, ఆ కటాఫ్లో నీకు ఏఆర్ వస్తుందంటే ఎలిజిబుల్ అవుతావంటే ఏఆర్ ఇస్తాడు. లేదు 110, 90, 110 ఈ మధ్యలో నువ్వు ఏపీఎస్పీకి మాత్రమే ఎలిజిబుల్ అవుతావంటే ఏపీఎస్పీ ఇస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మూడు వాటిల్లో మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయిందా, ఈవెంట్స్ చేస్తావు కదా, ఈవెంట్స్లో నువ్వు 3 కంప్లీట్ చేస్తేనే ఈ 3 పెట్టుకోవడానికి నీకు ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతావు నువ్వు. ఓకే, ఏది 1600, 100, లాంగ్ జంప్ 3 ఈవెంట్స్ నువ్వు కంప్లీట్ చేస్తేనే ఈ 3 వాటికి ఎలిజిబుల్ అవుతావు. అలా కాకుండా 1600 పక్కా ఎవరైనా చేయాల్సిందే. ఫస్ట్ 1600 అయితేనే తర్వాత 2 ఈవెంట్స్ నువ్వు క్వాలిఫై అవుతావు, లేదంటే క్వాలిఫై కావు. ఓకే, అలాగా ఇప్పుడు 1600 తర్వాత నువ్వు 100 కానీ లాంగ్ జంప్ ఏదో ఒక్కటే చేసావనుకో, నువ్వు సివిల్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతావు. ఓకే, అలా కాకుండా 1600 తర్వాత 100 లాంగ్ జంప్ 2 చేస్తున్నావు అనుకో, నువ్వు ఈ ఏఆర్ సివిల్ కూడా ఎలిజిబుల్ అవుతావు, నీకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఏంటంటే ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేయగలుగుతారు. అరే రైట్ సార్, ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నాకు క్వశ్చన్ చెప్పిన తర్వాత ఇంకొక క్వశ్చన్ రైజ్ అయింది. అందరూ బాగానే చదువుతారు, అందరూ ఫస్ట్ ర్యాంక్ రాజులే ఉండరు స్కూల్లో, కొంతమంది బ్యాక్ బెంచర్స్ ఉంటారు, వాళ్ళు స్పోర్ట్స్ లో బాగా రాణిస్తారు. అలాంటి వాళ్ళకి గేమ్స్ లో మీరు ఇప్పుడు చెప్పారు 5K 3K అని చెప్పి 3 స్టార్ గేమ్స్ ఉంటాయి అని, ఆ మార్క్స్ ఏమైనా దీంట్లో యాడప్ అవుతాయా? అరే అదే ఇప్పుడు ఖచ్చితంగా యాడ్ అవుతాయి. అరే ఎవరికి యాడ్ అవుతాయి అంటే, ఇప్పుడు ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి సివిల్ ఆప్షన్ పెట్టుకునే వాళ్ళు ఏం మెరిట్ ఉంటే వెళ్ళిపోతారు. మెరిట్ లేని కన్నా ఇప్పుడు ఏఆర్, ఏపీఎస్పీ కొంచెం స్కోర్ తగ్గింటుంది కదా, వాళ్ళకి ఏంటంటే ఈవెంట్స్ ఇవి ఉన్నాయి, 1600, 100 లాంగ్ జంప్ ఉందే, ఎగ్జామ్ మనం కొంచెం వీక్ అనుకున్న వాళ్ళు పిల్లలు కొంచెం గ్రౌండ్ బాగా చేస్తారు వాళ్ళు. సో స్పోర్ట్స్ బాగా ఆడే వాళ్ళకి ఈ పాయింట్, గ్రౌండ్ బాగా చేశారనుకో, గ్రౌండ్లో ఇప్పుడు మంచి బెస్ట్ స్కోర్ ఇప్పుడు 75కు ఈవెంట్స్ పెట్టారు వాళ్ళకి. 75లో మ్యాక్సిమం 60 to 75 తెచ్చుకునే పిల్లలు ఉన్నారు. నువ్వు ఎగ్జామ్లో కొంచెం నేను వీక్ అనుకున్నప్పుడు 65, 70 అబోవ్ నువ్వు కానీ గ్రౌండ్ పెట్టగలిగావంటే, నీకు ఇప్పుడు నేను 80 ఒక 100 కటాఫ్ పెట్టారు ఏఆర్కు అన్నామనుకో, సివిల్ మిస్ అయ్యింది, 120 అబోవ్ రాలేదు నీకు, టాపర్ లాగా రాలేదు నీకు, 100 అలాగే వచ్చాయి నీకు, అప్పుడు గ్రౌండ్ చూస్తారు నీకు. గ్రౌండ్లో కానీ నువ్వు 70 పెట్టగలిగింటే, ఇప్పుడు నీకు 70 గ్రౌండ్లో పెట్టావు, 100కు ఏఆర్ ఇస్తున్నారు, నీకు 100 రాలేదు, స్కోర్ తక్కువ వచ్చింది, ఒక 80 వచ్చింది, నీ గ్రౌండ్ నువ్వు కానీ 60+, 65, 70 మధ్య పెట్టావంటే 70 గ్రౌండ్ ఉంది నీకు అనుకుంటే, ఇప్పుడు నీకు ఇక్కడ ఒక 80 స్కోర్ వచ్చాయి, ఆ 80ని ఆఫ్ చేస్తారు. ఓకే, ఎగ్జామ్లో వచ్చిన 80 స్కోర్ని ఆఫ్ చేస్తారు. 80లో ఆఫ్ ఎంత 40, 70, 110 ఇట్లా స్పోర్ట్స్ తీసి నీకు ఏఆర్ ఇస్తాడు, 100 అబోవ్ వస్తుంది కదా నీకు. ఏపీఎస్పీ కూడా అలాగే. సో దీంట్లో టోటల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంత సార్? టోటల్ ఎంట్రన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్క్స్ పెడతాడు అంతే, మెయిన్స్ 200కి ఉంటుంది. సో 200కి ఎంత వస్తే ఎలిజిబుల్ ఎగ్జామ్ అంటే ఆడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఆ రేషియో పట్టించి ఇస్తాడు కట్ ఆఫ్ అనేది. 100, 110, 120, 130 ఆడ వాడు ఫిల్టర్ చేయాలి కదా, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, దాన్ని బట్టి కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది. సో కట్ ఆఫ్ మన చేతుల్లో లేదు కాబట్టి, మన చేతిలో అనేది ఎగ్జామ్ ప్లస్ స్పోర్ట్స్ ఈవెంట్ మన చేతుల్లో ఉంటుంది. సో అలాగా గట్టిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ యూజ్ అవుతుంది, కట్ ఆఫ్ తో సంబంధం లేకపోకుండా. మనం కానీ స్పోర్ట్స్ లో మంచి స్కోర్ పెట్టినామంటే కన్నా ఎగ్జామ్ లో కొంచెం అటు ఇటు వచ్చినా కూడా ధైర్యంగా ఉండొచ్చు, మనకు జాబ్ వస్తుంది అని హోప్ పెట్టుకోవచ్చు. ఏమంటే స్పోర్ట్స్ మంచిగా ఇవ్వాలి, స్కోర్ మంచిగా ఇవ్వాలి.
నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి కొంచెం నేను మ్యాథ్స్లో వీకో లేదా జిఎస్లో వీకో టోటల్గా ఎగ్జామ్లో కొంచెం నాకు కొంచెం వీక్ ఉందంటే సబ్జెక్ట్ పరంగా వీక్ ఉన్న వాళ్ళకి ఆ పార్ట్ నువ్వు ఓకే వీక్ ఉన్నావు కదా, నువ్వు స్పోర్ట్స్లో మెరిట్ ఉంటావు, నువ్వు నీ టాలెంట్ ఏందో అక్కడ చూపించు, స్పోర్ట్స్లో పెట్టు, స్పోర్ట్స్ పైన పెట్టు నువ్వు టాలెంట్. నువ్వు అక్కడ కానీ నువ్వేంటో రుజువు చేసుకున్నావంటే ఈడ నువ్వు అనుకున్నట్టు మ్యాథ్స్ కొంచెం వీక్ అయినా లేదా జిఎస్ కొంచెం వీక్ అయినా ఏదో ఒకటే ఉంటాడు స్టూడెంట్, జిఎస్లో కానీ మ్యాథ్స్లో కానీ కొంచెం వీక్ ఉంటాడు, అక్కడ కవర్ అయిపోతుంది, స్పోర్ట్స్లో వచ్చింది కవర్ అయిపోతుంది. నీ కళ నువ్వు యూనిఫామ్ వేసుకోవాలని కళ ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఓకే, చూసారు కదండి, గేమ్స్ ఆడకూడదు ఎప్పుడు బుక్సే పట్టుకోవాలా అనుకునే వాళ్ళకి ఈ పాయింట్ రాంగ్. ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడండి, అది కూడా యూజ్ అవుతుంది. సార్ ఇంకొక క్వశ్చన్ ఏమంటే సార్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ ఇక్కడ కూడా ఎలాంటి ఏమన్నా కట్ ఆఫ్ జాబ్ ఎగ్జామ్ క్లియరెన్స్కి ఏమైనా యూజ్ ఉంటుంది ఇక్కడ ఉన్న పాయింట్? దేంట్లో ఈవెంట్స్లోనా దేంట్లో? బోత్ సార్, బోత్. ఈవెంట్స్ ఏమి ఉండదు, ఈవెంట్స్ అందరికి ఒకటే. ఓకే, ఇప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలకి అయితే మళ్ళీ వేరియేషన్ ఉంటుంది, టైమింగ్స్లో వేరియేషన్ ఉంటుంది ఈవెంట్స్లో. ఓకే, అంతేగాని ఓసీబీసీ ఈవెంట్స్లో అలా ఏమి ఉండదు. ఓకే, ఎగ్జామ్ అమ్మాయి ఈవెంట్స్లో అమ్మాయిలకి అబ్బాయిలకి టైం వేరియేషన్స్ ఉంటాయి అంతే. అమ్మాయిలకి అబ్బాయిలకి సేమ్ ఉండదు, వేరు వేరు ఉంటాయి. ఇంకా అంతేలేండి, వేరియేషన్ అంటే ఈవెంట్స్లో అంతే, అమ్మాయిలు అబ్బాయిలని వేరే ఉంటుంది తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ దాంట్లో ఈవెంట్స్లో ఉండదు అలా. సో ఇక్కడ సబ్జెక్ట్స్ పరంగా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా రిజర్వేషన్ పరంగా? ఏం ఉండదు, అందరికి ఒకటే కదా ఇచ్చేది, క్వశ్చన్ పేపర్ సేమ్ ఉంటుంది. సార్ దీంట్లో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు, కొంతసారి ఫెయిల్ అవుతా ఉంటారు కొంతమంది. దీంట్లో కమిట్మెంట్ ఏ విధంగా తీసుకొని దీంట్లో డెడికేషన్గా కూర్చోవాలి అనే పాయింట్ క్లారిటీగా చెప్తారా మీరు? అంటే ఫెయిల్ అనే విషయం పక్కన పెట్టేసినామంటే మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఇప్పుడు వాడు కమిట్ అయ్యాడు కదా, నేను పోలీస్ కావాలి, ఒక అమ్మాయి అబ్బాయి నేను కావాలి అనుకొని కలలు కంటున్నప్పుడు, ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత వాళ్ళకి హాలిడేస్ వస్తాయి కదా, తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు, ఇంటర్ అయిపోయిన తర్వాతే కదా దీంట్లోకి రావాలంటే, ఈ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్లో వీళ్ళకు పక్కా నేను కావాలి కానిస్టేబుల్ జాబ్ నాకు కావాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు 8th 9th 10th ఇలా చెప్పానే, ఈ సబ్జెక్ట్స్ కోసం కనీసం 1 అవర్ రోజులో 1 అవర్ ఏదో సబ్జెక్ట్ కోసం కేటాయించుకుంటూ వచ్చాడంటే కన్నా హాఫ్ సిలబస్ ఇక్కడే తను కంప్లీట్ చేస్తాడు. 6th to 10th ఇంటర్మీడియట్ చదువుతూనే వీటి కోసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కేటాయించుకుంటూ వస్తే ఈ 2 ఇయర్స్లో మొత్తం సిలబస్ అతనికి మళ్ళీ రివిజన్ అయిపోయినట్టు ఉంటుంది. అంటే 50% ఆఫ్ సిలబస్ అతను కంప్లీట్ చేసింటాడు, ప్రాబ్లం ఉండదు. ఆ కమిట్మెంట్ మనం టైం ఎలా కేటాయించుకోవాలి అనేది తను డిసైడ్ అవ్వాలి. ఆ జాబ్ కావాలి అనుకున్నప్పుడు అనవసరమైన వ్యసనాలపైన ఊరికే టైం స్పెండ్ చేయకుండా దానికోసం అంటే సపరేట్గా 1 అవర్ కానీ కేటాయించుకున్నాడంటే కన్నా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ అబ్బాయికి. కొత్తగా ఇక్కడికి వచ్చి ఏదో గందరగోళంగా గుంపులో పడిపోయి కోచింగ్ సెంటర్లో ఇబ్బంది పడకుండా ముందే అంతో ఎంతో తెలుసుకొని నువ్వు కానీ కోచింగ్ సెంటర్లో అడుగుపెట్టినావు అంటే నీకు మంచి అవగాహన ఉంటుంది. అలా కాదని నువ్వు ఏం లేకుండా జీరోలోగా కోచింగ్ సెంటర్కి వస్తే కష్టమైపోతుంది, చాలామంది కష్టమైపోతుంది. ఎవరో కొందరే తక్కువ పర్సెంట్ ఏం లేకుండా వచ్చి కోచింగ్ సెంటర్కి వచ్చి అది లక్ పైన లేకపోతే అనుకునే టాలెంట్ పైన రావచ్చు, కానీ ఒకేసారి ఏం లేకుండా కోచింగ్ సెంటర్ పోవడం అంటే కష్టం. అది ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే నువ్వు చదివేటప్పుడు నువ్వు ఫ్యాషన్ నీకు కావాలి కానిస్టేబుల్ కావాలని నీకు ఉంది, అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు 1 అవర్ కేటాయించు. ఏముంది, నువ్వు కావాలనుకుంటున్నావు పక్క 1 అవర్ పెట్టలేవా? 1 అవరే కదా, చాలా తక్కువ నీకు 1 అవర్. 1 అవర్ నువ్వు చదివేసిన ఆల్రెడీ నువ్వు చదివిండేదే, అలా చదివింది రివిజన్ చేసుకుంటూ వచ్చాయి, వాటిని మర్చిపోకుండా ఉంటావు నువ్వు. ఓకే, అలా చేయడం వల్ల నీకు నేను చెప్పినట్టు 50% నువ్వు కంప్లీట్, 50% లేదనుకున్నావు నువ్వు 30% కంప్లీట్ చేసినట్టే హరి. ఎందుకంటే ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో అంతా ఇప్పుడు ఒక టోటల్ మీద నువ్వు 200కి ఎగ్జామ్ రాస్తున్నావు అంటే 60% అబోవ్ వచ్చిందంటే నీకు జాబ్ ఉన్నట్టే మీ ఇంట్లో. ఓకే, 60% 120 అబోవ్ నువ్వు పెట్టినావంటే జాబ్ ఉన్నట్టే. ఆ 60%లో నువ్వు రాకముందే నోటిఫికేషన్ రాకముందు నువ్వు 30% సిలబస్ అయిపోయి చేసావంటే నీకు తర్వాత 30%ఏ కదా నీకు అవసరం. నువ్వు 100% నువ్వేం అక్కడ ఇది చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకే, అదే నేను చెప్పేది అంటే ముందే టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు ఇంటర్మీడియట్ ఉన్నట్టే అది చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ కానీలే చెక్క నువ్వు చదివిందే కదా మళ్ళీ చదువుతూ చూసుకుంటూ వెళ్ళామంటే ఒక 30% సిలబస్ నీ దగ్గర ఉన్నట్టే, ఈజీ అవుతుంది నీకు. ఓకే సార్, మీరు వ్యక్తిగతంగా ఏదన్నా మోటివేషన్ లైన్ కానీ ఏదైనా వ్యక్తిగత మంత్రం కానీ డౌన్ అయినప్పుడు మళ్ళీ బూస్టప్ తీసుకుని ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు?
మరి నాకు మెయిన్ బూస్టింగ్ ఏంటంటే మా రిలేటివ్స్ అది మా నాన్నతర సైడ్ నుంచి ఏంటంటే నేను చెప్పాను కదా పెయింటింగ్ వర్క్ చేసేవాడిని అనేసి. పెయింటింగ్ వర్క్ చేసేటప్పుడు నన్ను బాగా ఎలా చేశారంటే ఒక కూలోన్గా చూశారు మా వాళ్ళు. నన్ను ఒక కూలోన్గా ట్రీట్ చేశారు. అదేవిధంగా నాతో బట్టి ఉంటారు కదా నాకంటే 1 year ముందు వెనకాల, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు 10th వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదువుతుంటే వీళ్ళు లైఫ్లో బాగుపడిపోతారు, వీళ్ళు మంచి స్థాయికి వస్తారు, వీడు పలానా పిల్లాడు వీడి టైప్ అయ్యాడు అని ఒక వీడు ఇలా పనులు చేసుకుంటున్నాడు, వీడు దీనికి అంకితం అన్నట్టు చూశారు. ఆ వేరియేషన్ నేను చూశాను. మనకు తెలుస్తుంది కదా ఫంక్షన్లకి, మన ఇంట్లో జరిగేది పెళ్ళిళ్ళకు వాళ్ళు చదువుతున్నారనేసి వాళ్ళకేమీ పెద్దగా ఏం వర్క్, ఇప్పుడు పెళ్ళిళ్ళలో చిన్న చిన్న ఆడికి ఈ వర్క్ చేయపో, అది తీసుకురాపో, ఇది తీసుకురాపో అని చెప్తుంటారు కదా. మన దగ్గరకు వచ్చే వాళ్ళకి మాస్గా చెప్తారు, ఆ పని చేయి, ఈ పని చేయి, ఇది ఎత్తేసి మంచిగానే పిలిచినట్టుంటారు, కానీ వాళ్ళు చెప్పే పనులలో తేడా చూపిస్తారు. ఇప్పుడు కొంచెం ఇప్పుడు నువ్వే ఉన్నావు హరి, చదువుతున్నావు అనుకో, నువ్వు అందరికి వడ్డించే కాడ ఈ ప్లేట్లు పెట్టు హరి ఇలా నీకు చెప్పడం, నేను కూలీ పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను అన్నాను కదా, అప్పుడు నన్ను చిన్న చూపు చూసే విధంగా అంటే ఏ విధంగా కనిపించేది అంటే వాళ్ళ బిహేవియర్ నాకు, వాళ్ళకు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకైతే ఆ ఇంపాక్ట్ అంతా ఇప్పుడు ఆలోచించాను ఇంటికి, నాకైతే అవన్నీ తీసేసేది, చెప్పేది తీసేసాను మంచిగానే చెప్పేది, నేను హట్టు కాకుండా చెప్తారు వీళ్ళు. తర్వాత నేను ఇంటికి వెళ్ళాక నేనేం చేశానా, వీళ్ళు అక్కడ ఎలా బిహేవ్ చేశారని ఒకసారి ఊహించుకున్నానంటే ఓహో ఇది కారణం దీనికి. అంటే ఒక్కసారి కాదు, ఒక్కసారి 2 సార్లు అంటే నాకు అలా వచ్చేది కాదు, ఇలాంటి థాట్స్ వచ్చేది కాదు. చాలా వాటిల్లో గమనించాను, చాలా విషయాలలో చూశాను. ఓకే వీళ్ళు మనల్ని ఇలా చూస్తున్నారు, కూలివాడిగా చూస్తున్నారు, సరే మనము ఖచ్చితంగా ఏదో కావాలి, చేయాలి, వాళ్ళకంటే బెటర్ కావాలి. మా అమ్మ సైడ్ వాళ్ళు కూడా గమనించారు, మా అమ్మ వాళ్ళు కూడా, మా అమ్మ వాళ్ళతో కూడా డైరెక్ట్ అన్నారు, నాతో అనలేదు కానీ నేనేమన్నా తిరిగి మాట్లాడుతాను అనోసు మరి ఎలానో, మా అమ్మ వాళ్ళతో అన్నారు, మీ కొడుకు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, వాడు ఈ పనులు చేసుకుంటా అన్నాడు, అది ఇది మా అమ్మ వాళ్ళతో కూడా అన్నారు. ఒకటే చెప్పాను నేను, మా అమ్మకైతే ఒకటే చెప్పాను, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వద్దమ్మా, నువ్వేమనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు చెప్పు, నువ్వు ఏం కావాలి అనుకుంటున్నావు, నేనేం చేయాలనుకుంటున్నావు, నువ్వేం పోవద్దు, ఈ పనులకి ఏం పోవద్దులే, ఆ ఫీజులు నేనే కడతాను, నువ్వు చదువుకొని చాలు, నువ్వు చదువుకొని ఏదో ఒకటి ఉద్యోగం వచ్చితే బాగుంటుంది కదా మనకి, వీళ్ళందరూ ఎవరు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, మా అక్క చెల్లెలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎవరికి నేను సమాధానం చెప్పుకోవాల్సిన పని ఉండదు కదా, చదువుకుంటే బాగుంటుంది కదా అని అంది. ఒక్కనొక రోజు ఆ రోజు నాకు మంచి హట్ అయ్యాను, సరే ఖచ్చితంగా నేను ఏదో జాబ్ అయితే తెచ్చుకుంటాను, వాళ్ళలాగా అయితే వాళ్ళ పిల్లల్లాగా అయితే నేను ఉండను, నువ్వు గుర్తుపెట్టుకో, వాళ్ళు ఏమన్నా నిన్ను మీ అబ్బాయి ఇలా ఉన్నాడంటే అవునా సరేలేను, వాళ్ళతో గొడవ వద్దు, మనకి ఏమొద్దు, ఒకేలే అని చెప్పి ఉండు, మనం ఏందో కూడా మనం ఏదో రోజు చూపిద్దాము అనేసి అక్కడ తీసుకున్నాను. ఖచ్చితంగా కావాలి అని, దానికి తోడు ధర్మమామ వీళ్ళంతా సపోర్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా కావాలి, ఈ జాబ్ నాకు చాలా అవసరం, వీళ్ళందరి దగ్గర నుంచి నేను మాటలు పడకూడదు, మా అమ్మ దగ్గర వీళ్ళెవరు డిస్కస్ చేయకూడదు, మా అమ్మను కూడా నెక్స్ట్ ఏ ఫంక్షన్లో కలిసినా కూడా నీ కొడుకు ఏం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అనే విధంగా ఉండాలి, ఏమో గర్వపడాలి వాళ్ళ అక్క చెల్లెల దగ్గర అనే ఫీల్తో చదివాను. బిఫోర్ జాబ్కి ఆఫ్టర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దానికి ఏ విధంగా ఫీల్ అవుతారు మీరు? ఏ విధంగా ఫీల్ అయ్యేదే ఉందరి, తర్వాత చెప్పాలంటే సినిమాలో హీరోకు విలన్కి ఉన్నంత వేరియేషన్ ఉంటుంది జాబ్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎవరైతే అడ్డకూతలన్నీ కూసి అడ్డమైన పనులన్నీ చేయించాలి అనుకున్నారో వాళ్ళ దృష్టిలో నేనైతే ఫీల్ కాలేదు, మన పెళ్ళి మన ఇల్లు మన వాళ్ళే కదా, మన చిన్నాన్నగారు మన పెదనాన్నగారు ఫీలింగ్తోనే చేశాను అప్పటికైతే. కానీ వాళ్ళు చూపించి రోజుకి ఎక్కువ చేయడం వల్ల వేరియేషన్ నాకు అనిపించి బాధపడ్డాను. తర్వాత జాబు వచ్చిన తర్వాత వాళ్ళ చూపే ఆప్యాయత కానీ వాళ్ళు మన పైన చూపే ప్రేమలు కానీ చాలా ఉంటాయి. చాలా మంది వస్తారు మనకి ఈ మధ్య చెప్పే కొన్ని వాటిలో చూశాను, జాబ్ వచ్చిన తర్వాత మనోడే మన క్యాస్ట్ వాడే మనవాడిని కొడుకు పలానా కొడుకు నా బామాత ఇలా ఎలా చెప్తారో 100% అదే జరుగుతుంది. ఏమంటే మనం అనుభవించాం కాబట్టి ఎవరు ఎలా ఏమనేసి చూసాం కాబట్టి మనం కూడా వాళ్ళు
ఈయన పళ్ళు ఇచ్చిపెట్టినప్పుడు మనం ఇచ్చిపెట్టి వెళ్తూ ఉండడమే అంతే. అంతే తప్ప ఇంకా వాళ్ళని మనం నిందించేది ఏం లేదు. వాళ్ళకి వాళ్ళకే ఎలా రాసింటో అలా జరుగుతుంది అంతే. మనమేం వాళ్ళని శపించేది లేదు, తిట్టుకునేది లేదు. వీళ్ళ కలర్ ఏంది, ఒరిజినల్ కలర్ ఏందని మనకు తెలిసినప్పుడు మనం వీళ్ళతో ఎలా ఉండాలి, వీళ్ళు మనలాగా మనం నటిస్తున్నారా, మనం నటించి వాళ్ళ దగ్గర డ్రామా ఆడి పక్కకు వచ్చేయడమా, లేదా హార్ట్ఫుల్గా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేసి కూర్చొని మాట్లాడడం. వీడు మనకు వద్దు అంటే మన దరిదాపు మన మొహం కూడా చూసేది ఉండదు. ఒక్క సమయంలో ఇలా ఉన్నవాళ్ళు కొద్ది రోజులు రాంగ్ ఇయర్స్ అయిపోయింది. వాళ్ళ పిల్లలు అక్కడే ఉండిపోయి, చెప్పాను కదా మంచి చదువులు చదివే వాళ్ళు అనేసి, వాళ్ళకి జాబులు రాకున్నా ఖాళీగా ఉండిపోయేలకు మన పైన ఏస్ అయిపోయింది. ఏం చేయలేం దానికి. ఎప్పుడెప్పుడు దొరుకుతారా వీళ్ళు, దేంట్లో దొరుకుతారా, ఎక్కడ ఏమని ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. డిపార్ట్మెంట్ అంటే ఏదో జరుగుతూ ఉంటాయి కదా, ఎక్కడ దొరుకుతాయి, ఏం దొరకపోయినా అలా అంటే ఇలా అంటే మన పైన బుడద చల్లాల ఎదురు చూస్తుంటారు మన కోసం. అలాంటి వాళ్ళు ఉంటారు. వన్స్ మనకు సక్సెస్ వచ్చిందా, నిజంగా ఒకరితో వద్దు హరి, మన ఫ్యామిలీ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన అమ్మ నాయన కావచ్చు, మన తోబుటూలు కావచ్చు, ఎవరైనా కానీ చాలా హ్యాపీగా ఉండొచ్చు. ముఖ్యంగా మనం అయితే కాళ్ళు ఎగరేసుకొని తిరగచ్చు అనేది వాస్తవం. ఎవడు మన వెనకాల మొరిగిన వాళ్ళంతా ఇప్పుడు సైలెంట్, మన వెనకాల మొరగలేరు, మన ముందు మొరగలేరు, సైలెంట్గా ఉంటారు. చాలా బాగుంటుంది జాబ్ తెచ్చుకుంటే. ఆ ఫీల్ వేరే చెప్పలేను. అది అసలుకి ఎలా ఉంటుందంటే మనసు జాబ్ వచ్చాక చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. జాబ్ కొట్టిన వాడికి తెలుస్తుంది ఆ ఫీల్. ఆ ఫీల్ తెలియాలంటే ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే ఏం పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి. ఇప్పటి నుంచి కానీ ఈ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కానీ వీళ్ళు ఇప్పటి నుంచి మాకు ఇది చాలు, మాకు ఇది కావాలి అనుకుంటే, ఇంటర్మీడియట్ చదివే ప్రతి ఒక్కరు ఇక్కడికి రాండి అని నేను చెప్పట్లేదు, కానీ మాకు పోలీస్ అనేది ఫ్యాషన్, మాకు కావాలి, మేము అందులో జాయిన్ కావాలి, సేవ చేయాలనుకుని ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచే 1 hour కేటాయించారంటే మీరు 2 years సబ్జెక్టు 30 to 50% మీరు కంప్లీట్ చేస్తారు, మీకు ఈజీ అయిపోతుంది. ఓకే.